హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పొట్లకాయ, శనగపప్పు, కొబ్బరి కలిపి ఫ్రై చేయబోతున్నానండి. చేసి చూపిస్తున్నాను. సో ముందుగా పొట్లకాయల్ని ఇలా తీసుకుని వాటి మీద ఉన్న తొక్క తీసి శుభ్రంగా మళ్ళీ ఒక 2 సార్లు కడిగి ఈ విధంగా మనం ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత హాఫ్ టీ కప్పు మెజర్మెంట్ తో శనగపప్పు తీసుకుని కడిగి అది కూడా పక్కన ఉంచుకోవాలండి, నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రపరిచినటువంటి పొట్లకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలోకి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి. అవి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ శనగపప్పుని నేను ఒక బౌల్లో వేసుకుని అది స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను అనమాట. అది కొంచెం మరీ మెత్తగా అయితే ఉడకకూడదండి. కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ పోసుకుని నేను మూత పెట్టి శనగపప్పును ఉడికించుకుంటున్నాను. ఈ లోపల కొబ్బరిని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నానండి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అది కూరం తీసుకున్నా పర్వాలేదు, కూరంతో చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ పప్పు ఉడుకుతుంది, శనగపప్పు. సో నేను అది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికితే సరిపోతుందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. అది కావలసిన పోపులండి: మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి రేఖలు. ప్యాన్లో ఆయిల్ పోసుకుని అది వేడయ్యే లోపల ఇక్కడ శనగపప్పులో ఉన్నటువంటి నీటిని వేరు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై కర్రీ కదండి, నీరు ఉండకూడదు కదా. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులన్నీ దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా వేగుతున్నప్పుడు దానిలో మనకు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేంత వరకు బాగా పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని తర్వాత దానికి మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిసినట్టు ఆ పోపుతో బాగా కలుపుకోవాలండి. లేకపోతే పైన కిందనేమో పోపులు మాడిపోతాయి, పైన ముక్కలు ఉండిపోతాయి. కాబట్టి పోపు అంతా కూడా ఆ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. నేను తీసుకున్న పొట్లకాయ ఒకే పొట్లకాయ తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదే టైంలో పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా పసుపు, ఉప్పు కూడా కలిసేటట్లుగా బాగా కలిపి తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయితే ఈ కూర అంతా కూడా స్టవ్ మీడియంలోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే కొబ్బరి వేస్తాం కాబట్టి అది మాడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొబ్బరి వేయక ముందు నుండి మీడియంలోనే ఫ్రై చేసుకుంటూ ఇలాగా మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలకి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా కలుపుతూ ఉంటే తర్వాత అది కొంచెం ముక్క మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత మూత తీసి అలాగా కలుపుతూనే ఉండాలి. పొట్లకాయ ముక్కలు, కొబ్బరి కలిపి మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం గరిటతో అలా కలుపుతూ ఉంటే అది కొబ్బరి దానికి మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా తర్వాత మనం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. దానిలో కొబ్బరి మొత్తం మిక్స్ అయిన తర్వాత అప్పుడు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అంటే మనం పలుకుగా ఉడికించుకోవడం వల్ల ఇలా కలుపుకుంటే అది ఏమీ అవ్వదు. అదే మెత్తగా ఉడికించేసుకుంటే అది పేస్ట్లా అయిపోతుంది. ఇక్కడ కారం యాడ్ చేసుకోవాలండి. శనగపప్పు, కొబ్బరి కలిసిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా మూత తీసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఫ్రై ఉంటూ ఉండగానే కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అంటే తెల్లగా ఉంటుంది కదండి కొబ్బరి, అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి yellowish-గా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని బౌల్లోకి తీస్తున్నాను. అది సర్వింగ్ కోసం బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు
సో చూడండి అసలు మంచి అరోమా ఎంత మంచిగా స్మెల్ వస్తుందో. ఆమ్, అంటే అది ఆ స్మెల్కే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనే క్రేవింగ్స్ వస్తాయి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో, చాలా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఇలాంటి మంచి వీడియోస్, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.